ఈ లోకంలో బ్రతకాలి అంటే ఆయన బోధ వినాలి. ఆయన బోధ వినకుండా ఆయన మార్గాలు మనకు తెలియవు. ఆయన మార్గాలు తెలియకుండా ఎవరు అందులో నడుచుకోలేరు. ఆయన మార్గాల్లో నడుచుకోకుండా ఎవరు కూడా నెమ్మది పొందుకోలేరు. కాబట్టి ఈ అశాంతి గల లోకంలో నెమ్మదిగా బ్రతకాలి అంటే ఆయన మార్గాల్లో నడవాలి. ఆయన మార్గాల్లో నడవాలి అంటే ఆ మార్గాలేవో మనకు అర్థం కావాలి. ఆ మార్గాలు అర్థం కావాలి అంటే ఆయన బోధ వినాలి. అందుకే ప్రతి ఆదివారం ఆరాధన అనంతరం దేవుని వాక్య సందేశాన్ని మనం వినాలి. దేవుని మాటలు మనల్ని రూపాంతరపరుస్తాయి. మన అభిప్రాయాలు, మన వైఖరులు, మన ఆలోచనలు, మన కోరికలు, వీటన్నింటినీ మార్చగలిగిన శక్తి ఎవరి మాటలకు లేదు, కానీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు మాటలకు ఉంది. కాబట్టి శ్రద్ధగా ఆయన బోధ ఎంత బాగా వింటే అంత బాగుపడతాం. ఆయన బోధ వినకపోతే బాధపడతాం. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వినడానికి మనస్సును సిద్ధం చేసుకుందాం. ఈ ఉదయకాలం మన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుంచి 2 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7, 8, 9 3 వచనాలను చదువుకుందాం. 7వ వచనం మీరు చదవండి, 8వ వచనం నేను చదువుతాను, 9వ వచనం తిరిగి మీరు చదవండి. 7వ వచనం చదవండి అందరు కలిసి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడా, దయామయుడా, మీకు స్తోత్రం. అల్పులము, అభాగ్యులము, మా జీవం ఏ పాటిదో మేము ఎరిగినవారు. మీ వల్లనే బ్రతుకుతూ ఉన్నాం, చెల్లిస్తూ ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మీరు లేకుండా మాకు ఇవేవీ లేవు. ఆదివార దినమున ఇలాగ జీవముతో ఉంచి జీవము గల దేవుణ్ణి ఆరాధించటానికి మాకు ఇచ్చిన సమయం కొరకై, సహాయం కొరకై స్తోత్ర. లోకములో ఉన్న మమ్మల్ని లోకము నుండి, శాపము నుండి, పాపము నుండి విడిపించి ఎదుగునైనా ప్రత్యేకపరిచి సంఘములో చేర్చినందుకై స్తోత్ర. సంఘ సహవాసాన్ని ఇచ్చినందుకై స్తోత్ర. మీ లేఖనాలను ఇచ్చినందుకై స్తోత్ర. మీ దైవదాసుల్ని ఇచ్చినందుకై స్తోత్ర. మా పట్ల మా ప్రతి ఆత్మీయ అవసరతను తీరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా భౌతిక అవసరతలు కూడా తీరుస్తూ ఉన్నారు. శ్రీమంతుడవైన దేవుడపై ఉండి మా ప్రతి అవసరాన్ని తీర్చారు. ఈ వారమంతటిలో సాయం చేశారు. ఈ దినం మీ సన్నిధిలో గడిపి మీ వాక్యం వినాలని తీర్మానించుకొని వచ్చి కూర్చున్న ప్రతి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. గొప్ప దేవుడవునైనా మీ మాటల కంటే, మీ మాటలు వినట కంటే గొప్ప కార్యం ఏమున్నది నైనా. అదే కదా తండ్రి ఉత్తమమైన కార్యమని మీరు సెలవిచ్చినందుకై స్తోత్రాలు. మీ పిల్లల్ని తీసుకొని వచ్చినారు, సమకూర్చినందుకై స్తోత్రాలు. ఆరాధించిన మేము మీ మాటలు వినబోతూ ఉండగా
నిలవన్నను మరుగు చేసి కేవలం మీ నోటి వరగా మాత్రం వాడుకొని వింటున్న ప్రతి తలంపు మాకు అర్థం కావడానికి, అర్థమైన దాన్ని ఆలోచించటానికి, ఆలోచించిన దాన్ని అనుసరించటానికి చక్కటి కృప అనుగ్రహించమని స్థానిక సంఘాన్ని, నైనా మీ దైవదాసుని కుటుంబాన్ని, సమస్తమైన బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని మా అందరి కొరకై దీవించి ఇవ్వమని మా ప్రభువును, మా రక్షకుడును, మా మంచి బోధకుడైన క్రీస్తు యేసు వారి పుణ్యనామమున స్తోత్రము చెల్లించి ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక రైతు ఒక పొలాన్ని సాగు చేస్తూ ఉన్నాడు అంటే అతని ఆశ పంట పండాలని. అలాగైతే పరలోకపు రైతు సంఘమనే ఉద్యానవనాన్ని ఆయన కూడా సాగు చేస్తూ ఉన్నాడు. ఈ ఉద్యానవనములో దేవుని ఆశ ఏంటంటే 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించాలని ఆయన ఆశ. ఆత్మీయ పంట పండాలని దేవుని కోరిక. అలాగైతే ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు సాధిస్తాము అంటే దేవుని వాక్యం వినడం ద్వారానే. దేవుని వాక్యం వినేటప్పుడు ఇంత పంట పండాలి అంటే ఒక 4 పనులు చేయాలి. ఆ 4 పనులు చూసుకొని మనం ధ్యానంలోకి వద్దాం రండి. ఒక అలా గుర్తుపెట్టుకొని ఆ వాక్యం వినే ప్రతిసారి మనలో 4 అనుభవాలు జరగాలి. ఇది థియరీగా, అనుభవపూర్వకమైనటువంటి భక్తి, అనుభవపూర్వకమైన క్రియలు మనల్ని రూపాంతరపరుస్తాయి. యోబు గ్రంథానికి రండి, 22వ అధ్యాయం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 22, 23 2 వచనాలను ఒకరు చదవండి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించును, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొను. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గంలో దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నీవు పర్సనల్ గా ఒక విశ్వాసి, నేను ఆత్మ సంబంధమైన అభివృద్ధి సాధించాలి. ఆత్మీయంగా నేను అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందుతూ ఉన్నానా లేదా? అభివృద్ధి పొందాలి అంటే ఒక 4 క్రియాపదాలు అక్కడ ఉన్నాయి. 4 క్రియాపదాలు మనము చేయవలసిన 4 పనులు. 22వ వచనములో 2 ఉన్నాయి, 23వ వచనములో 2 పదాలు ఉన్నాయి. బాగా జాగ్రత్తగా గుర్తిద్దాం. చివరి పదం చూడండి, మొదటి లైన్లో ఏముంది? ఆయన నోటి ఉపదేశమును ఏం చేయాలి? అవలంబించాలి. ఇది చక్కటి అనుభవం. అవలంబించడం అన్నా, గైకొనడము అన్నా, అనుసరించడం అన్నా ఒకటి. మందిరానికి రావడములో అందరము సమానంగా కనిపిస్తారు. దేవుని సన్నిధిలో కూర్చోవడంలో మనలో ఏ అసమానత కనపడదు. కానీ ఒక్క చోట తేడా కనిపిస్తుంది. అది ఏంటంటే, వాక్యం విని గైకొనేవారు కొద్దిమంది, వాక్యం విని గైకొనని వారు మరికొద్దిమంది. అందుకే ఆత్మీయ జీవితాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. వ్యత్యాసాలు ఎందుకున్నాయి అంటే, ఎందుకే అవలంబించడం కోసమే వాక్యం వినాలి. ఇంకా దేనికోసం వాక్యం విన్నా? వాక్యం వినడానికి ఇంకేం కారణాలు ఉంటాయి చెప్పండి? ఒకవేళ బోధకుడైతే, ప్రసంగికుడైతే ఆయన వాక్యం వినడంలో ఇంకొక కారణం ఉండొచ్చు. నేను మళ్ళీ దీన్ని
సంఘానికి అప్పగించాలి, జాగ్రత్తగా వినాలి అని వినొచ్చు, తప్పేమీ లేదు. కానీ దానికంటే ముందుగా బోధకుడైన, విశ్వాసి అయినా, ఎవరైనా సరే వాక్యాన్ని గైకొనడం కోసమే వినాలి. గైకొననప్పుడు వాక్యం విలువ ఏమర్థమవుతుంది? ఒక టాబ్లెట్ డాక్టర్ రాస్తే టాబ్లెట్ విలువ ఎప్పుడు అర్థమవుతుంది? కొనుక్కున్నప్పుడు కాదు, చూసినప్పుడు కాదు, ఇంటికి తెచ్చుకున్నప్పుడు కాదు, అది మింగినప్పుడే. ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి యవనస్తుడు వెళ్ళాడు. ఆయనకు మంచి పేరు ఉంది, చాలా ఒక వారానికల్లా తగ్గిపోతుంది ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటే. ఈ తల్లిదండ్రులు 5 వారాలు అయింది తిరగబట్టి, ఏమి కొంచెం కూడా నెమ్మది లేదు. తల్లిదండ్రులు మనసులో గొనుగుతూ ఉన్నారు, ఏం పెద్ద డాక్టర్ అనే, వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే మేము అదే పని వస్తే వారం పోయా, 2 వారాలు పోయా, 3 వారాలు పోయా, ఇప్పుడు 5 వారాలు అయింది అనుకుంటుంటే డాక్టర్ పసిగట్టినాడు. ఏమమ్మా మీ ముఖాల్లో ఏదో నిరుత్సాహంగా అనిపిస్తూ ఉంది. అవుసా 5 వారాలు అయింది, కొంచెం కూడా మేలు లేదు అంటే కొంచెం మీరు బయటికి పోండమ్మా అన్నాడు. ఆ యవనస్తుని మాత్రం లోపల కూర్చోబెట్టుకొని డోర్ వేసుకొని, బాబు ప్రతి వారం క్రమంగా వస్తున్నావు కదా అన్నాడు. వస్తున్నా కదా సార్, నీకు తెలియదా అన్నాడు. నేను రాసిన మందులన్నీ కొనుక్కుంటున్నామంటే, ఈ షాపులో కంప్యూటర్ ఓపెన్ చేస్తే చాలు సార్, ప్రతి వారం ఎంతెంత బిల్ అయిందో తెలుస్తుంది. ఎంత జాగ్రత్తగా కొనుక్కుంటానంటే అంత జాగ్రత్తగా కొంటాను అని. నేను చెప్పినట్టుగా రాసినట్టుగా ట్యాబ్లెట్లు మింగుతున్నావా అన్నాడు. అదొక్కటి చేయడం లేదు సార్, చేదుకుంటాయని మూట కట్టి గుడ్లో పెడతాడా అన్నాడు. ఈయనకి ఎన్ని వారాలకు తగ్గుతుంది? 5 వారాలు కాదు, 50 వారాలు వచ్చినా తగ్గదు. మనం కూడా పరమ వైద్యుని దగ్గరికి వస్తున్నాం, పరమ వైద్యుడైన ప్రభు దగ్గరికి వస్తున్నాం. ప్రభు ఇచ్చే ఔషధం ఏంటి? మనకు సమస్యలు ఉన్నాయి, మనకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సమస్యలు చెప్పనవి కాదు కదా. దేవుడు ఏమిచ్చి బాగు చేస్తాడు? దేవుడు ఇచ్చే ఔషధం ఏంటి? గ్రంథంలో ఉంది కదా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. దేవుని మందిరములో, సంఘములో దొరికే గొప్ప దివ్య ఔషధం దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని గైకొనకపోతే వినడం వల్ల ఉపయోగమే ఉంది. కొంతమంది వినేటప్పుడు ఇలా ఆలోచన చేస్తుంటారు, వాళ్ళు చెప్పడానికి వస్తారన్నా చెయ్యాలనో చేయకూడదు అనేది వినటంలో ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు వచ్చి చేయమనే చెప్తారు, మనకు వీలు కావాలి కదా. చేతనేవి చేద్దాం, చేతగాని వదిలిపెడదాం. వినేటప్పుడు ఇట ఆలోచన అంటే దేవుడు చేతగాని చెప్తాడా? దేవుడు అట్లా చెప్తాడా? చెప్పండి. ఆయన అన్నాడు కదా, ఆయన ఆజ్ఞలు భారమైనవి. భారమైనవి అయితే ఆయన మన మీద పెట్టాడు. నీకు ఇది ఉండాలి, ఇది దేవుని మాట కాబట్టి నాకు నచ్చిన నచ్చకపోయినా, నాకు కష్టమైన నష్టమైన ఈ మాట ప్రకారం నడుచుకుంటాను అనగలిగితే ఆ వాక్యానికి ఉండే శక్తి ఏంటో, పవర్ ఏంటో నీకు అర్థమవుతుంది. రాత్రంతా చేపలు పట్టడానికి వలలేసినటువంటి పేతురు చివరికి ఏం సాధించినాడు? ఒక్క చేప కూడా పడలేదు. ఎట్లుంటది? ఒక నైట్ అంతా పనిచేసి ఒక్క చేప పొందలేని వాడు మానసికంగా ఎట్లుంటాడు, శారీరకంగా ఎట్లుంటాడు? ఏం లాభం రా ఇంత కష్టపడాను. ఉదయం వచ్చి ప్రభు అన్నాడు, మీ వలలు వేయండి అన్నాడు. ఒకవేళ అదే ప్లేస్లో నువ్వు నేనుంటే ఏమంటాను చెప్పండి? ప్రభువా నీకు తెలియదేమో, రాత్రంతా వేసింది ఇక్కడే, రాత్రంతా ప్రయాసపడింది ఇక్కడే, కాబట్టి మళ్ళీ ఏమీ లేని చోట మళ్ళీ వలలేయమంటే ఇంకా తిగ్గోడు తప్ప ఎవడు ఏం చేయడు. ఇక్కడ ఏమీ లేదని తెలిసిన చోట, రాత్రంతా వలలేసిన చోట మళ్ళీ వల వేసితే ఇంక అంతకన్నా ఉంటుందా అని దేవునికి స్తోత్రం. పేతురు అన్నమాట, ప్రభువా ఒకసారి చెప్పినాడు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు, అయినను
అంటే నాకు ఇష్టం లేకపోయినా, సంగతి నాకు అర్థమైనా, ఈడ చేపలు లేవని తెలిసినా కూడా నీ మాట చొప్పున, అది నాకు ఇష్టం లేదు కానీ నీ మాట చొప్పున వలలు వేస్తున్నానని చెప్పి కళ్ళు మూసుకొని, ఏమైనా కానీ ప్రభు చెప్పాడు కాబట్టి వేస్తున్నా అని చెప్పి వేశాడు. అద్భుతం, ఆశ్చర్యం. ఆ చేపలు ఎక్కడివో, రాత్రి ఎక్కడున్నాయో, తెల్లారిసరికి ఎక్కడి నుంచి వచ్చినాయో, వలలు పిగిలిపోయేటట్టుగా చేపలు పడితే అప్పుడు అనిపించింది దేవుని మాట దేవుని మాటే, ఆయన మాటకు తిరుగుండదు. అందుకే దేవుని పిల్లలు ఆత్మీయ పంట పండాలి అంటే నీకు నచ్చకపోయినా నచ్చిన, అబ్రాహాము ఎందుకు అంత ఆశీర్వదించబడ్డాడు? అబ్రాహాము అంటే చిత్తం ప్రభు అంటాడు ఎప్పుడు చూసినా. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఎవరికైతే ఇష్టం ఉంటుంది, ఎవరికైతే ఆనందం ఉంటుంది. కానీ అబ్రాహాము 100 ఏళ్ళ వయసులో వీడిని ఇచ్చావు, వీడు పోతే 125 ఏళ్ళ వయసులో కూడా ఇవ్వగలవు, నాకు తెలుసు. నీ వల్ల ఇస్సాకు వచ్చినాడు కానీ ఇస్సాకు వల్ల నువ్వు రాలేదు. కాబట్టి ఇస్సాకు కంటే నువ్వే నాకు గొప్ప. ఇస్సాకు పోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు అని ఇష్టం లేకపోయినా దేవుని మాట నెరవేర్చాడు. అయిపోయాడు. ఈ లోకములోని ప్రతి జాతిని సంతానం వల్ల ఆశ్రయించబడుతుందన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఒకే మాటల వరకే పరిమితమైంది ఇది చూడగలడు అబ్రాహాము. అందుకే మొదటి పని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వాక్యం విన్నా అవలంబించాలి అన్న ఆలోచన ఉంచండి. గైకొని తీరాలి, గైకొనాలి. గైకొంటేనే నీలో మార్పు కనిపిస్తుంది. రెండవ మాట ఏముంది చూడండి, 22వ వచనంలోని లాస్ట్ పదం ఏముంది? హృదయములో ఉంచుకొనుము. ఆయన మాటలను ఏం చేయాలి చెప్పండి? రెండవదమ్మా ఉంచుకోవాలి. వ్యతిరేక పదం చెప్పండి. ఉంచుకోమంటే పడేసేయడం. ఒక మాట అడుగుతాను, ఈ రోజు వాక్యం విని ఆ రోజే పడేసుకుంటుంటే ఇంక ఎప్పుడు మనం వృద్ధిలోకి వస్తాం? ఎప్పుడు సంపన్నులం అవుతాం ఆత్మీయ విషయాల్లో? చిన్నపిల్లలు తెలుగు నేర్చుకుంటారు కదా, ఫస్ట్ ఏం నేర్చుకుంటారు? ఆల్ఫాబెట్, వర్ణమాల, అక్షరాలు నేర్చుకుంటారు. అక్షరాలు గుర్తు పెట్టుకుంటేనా గుణింతాలు చెప్పేది? అక్షరాలు ఆ రోజే మర్చిపోతే గుణింతాలు దేని చెప్పాలా? అక్షరాలు ఆ రోజు నేర్చుకుంటే సార్ ఆ రోజు బాయ్, ఈ రోజు గుణింతాలు నేర్చుకున్నాను ఈ రోజు బాయ్ అంటే ఇక ఒత్తులు దేనికి చెప్పాలా? అక్షరాలు నేర్చుకున్నాడు అట్లాగే పెట్టుకుంటే అక్షరాలకు గుణింతాలు ఎట్లా ఇవ్వాలో చెప్తారు. అక్షరాలకు గుణింతాలు నేర్చుకుని అట్లాగే పెట్టుకుంటే తర్వాత ఒత్తులు ఇస్తే ఎట్లా పలకాలో నేర్పిస్తారు. అది ఒకదానికొకటి క్యుములేటివ్ అనమాట. క్యుములేటివ్ అంటే నిన్న నేర్చుకుంది గుర్తు పెట్టుకోవాలా, ఈ రోజు నేర్చుకోవాలా, రేపటి కలుపుకుంటూ పోతా ఉంటే నీలో డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఉంచుకోకుండా పడేసుకుంటూ పోతా ఉంటే ఎప్పుడు చూసినా ఏముండదు హృదయం. దేవుని వాక్యము నీ హృదయంలో ఎంత స్టోరేజ్ ఉంటే అంతగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఇవి దేవుని మాటలు నేను దాచిపెట్టుకోవాలి. ద బెస్ట్ ప్రిజర్వ్ ప్లేస్ హార్ట్. దేవుని మన హృదయమే. ఎక్కడ పెట్టుకున్న భవిష్యత్తులో చేతుల్లోనే బైబిల్ కూడా లేకపోవచ్చునేమో, కానీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని కొద్దీ మనం డెవలప్ అవుతా ఉంటాం. ఈరోజు ఇది, రేపు 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 ఇది రెండవ పని చేయాలి, వాక్యాన్ని ఉంచుకోవాలి. మూడవది చూడండి, 23వ వచనములో లాస్ట్ పదం ఏముంది? సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. ఈ పని చేయాలి, తిరగాలి. పాత నిబంధనలో ప్రవక్తలందరి నోట ఇదే మాట, యెహోవా వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి. మనం తిరిగినాం కదా అనొచ్చు కదా, తిరిగినాం, కానీ ఇంకా కొన్ని విషయాల్లో దేవుని వైపు తిరగలే. వీపులు మళ్ళించిన దేవుడు ప్రతిసారి మాట్లాడేటప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత, దేవా యేసయ్యా ఈ విషయంలో నేను ఇంతకాలం నీ వైపు తిరగలేదు, ఈరోజు నాకు అర్థమైంది, ఈరోజు నీ వైపు తిరుగుతా, ఈ విషయంలో నేను నీ వైపు తిరుగుతున్నాను అన్నాడు. అంటే దేవుణ్ణి హత్తుకునేటట్టు చేయాలి ప్రతి ప్రసంగం.
ప్రతి ప్రసంగం దేవుడి నుండి ఎవడు దూరం చేయలేనంతగా దేవునికి దగ్గర అవుతుండాలి, హత్తుకోవాలి. అది తిరిగిన ఎడల లాస్ట్ ఏముంది, 4వ క్రియాపదం ఏంటంటే తొలగించిన ఎడల అనే పదం ఉంది కదా. దేవుని వాక్యం వింటున్న ప్రతిసారి ఒక పని జరగాలి. ఏం చేయాలి? జరగండి, తొలగించుకుంటూ ఉండాలి. ఏం తొలగించుకోవాలంటే అక్కడ రాసిన మాట, నీ గుడారములలో నుండి, నీ వ్యక్తిగత జీవితం అనుకోండి, నీ కుటుంబం అనుకోండి, ఏదైనా కానివ్వండి, గుడారములలో నుండి దేవుడు నీ దుర్మార్గాన్ని బయలు పెడితే, దేవుడు నీ దుర్మార్గాన్ని చూపిస్తే మరుమాట మాట్లాడకుండా 2 చేతులు జోడించి ఆ రోజే తొలగించుకోవాలి. మురికిని తొలగించుకుంటే ఎంత శుభ్రంగా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం. ఇది అదే కదా, వాక్యములో ఉదక స్నానం చేయడానికి దేవుని మందిరానికి వస్తాం. క్లీన్ చేసుకొని, ఎసయ్యా ఈ విషయంలో నా దుర్మార్గం నాకు అర్థమైంది, అందుకే నా జీవితం అనుకున్నంతగా వర్ధిల్లడం లేదు, ఈరోజు తీసేసుకుంటాను, ఈ దుర్మార్గాన్ని తీసేసుకోవడం అంటే కరెక్షన్. ఒక మాట అంటుంటారు కదా, కరెక్షన్ లీడ్స్ టు పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ రావాలి అంటే నువ్వు దేనికి ఇష్టపడాలి? కరెక్షన్కి ఇష్టపడాలి. కరెక్షన్కి ఇష్టపడకపోతే ఎన్నడూ పర్ఫెక్షన్ రాదు. కొంతమంది కరెక్షన్ ఒప్పుకోరు, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా కరెక్షన్ జరగదు. కరెక్షన్ జరగనప్పుడు ఎన్ని ఏళ్ళు విశ్వాసం అయినప్పటికీ సంఘంలో ఒకటన్నా సరి చేసుకున్నావా? ఒకటన్నా. ఒక మందిరంలోకి వెళ్తే ప్రారంభ ప్రార్థనకు ఆరాధన లెక్క పెడితే 5 నిమిషాలు ముందుగా వెళ్తే సహోదరులు 50 మంది, సహోదరులు 15 మంది కనిపించారు. ఏమన్నా ఈరోజేనా ఇట్లా అంటే, లేదన్నా మీరు ఎప్పుడన్నా వచ్చి చెక్ చేసుకోండి, మేము ఈ విషయంలో సరి చేసుకోవాలనుకుంటున్నాం, ఈ విషయంలో మేము సరి చేసుకోవాలని ప్రారంభించినాం. ఇప్పటికి దాదాపు 80% సెట్ అయినారు, ఒక్క 20% దాన్ని కూడా మేము ఈ సంవత్సరం ఆఖరికల్లా సాధిస్తాం. ప్రారంభ ప్రార్థనకి సంఘమంతా ఉండేటట్టుగా చూస్తామంటే ఆశ్చర్యం అనిపించింది. అలా కాకుండా ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఒక్కదాన్ని సరి చేసుకోలేకపోతే ఎప్పుడు మనం సంపూర్ణమవుతాం? ఏమది అంతగా వీలుగానే అంశమా? మనసు పెడితే మార్గం ఉంటుంది, ఏదైనా సరే. అందుకే కరెక్షన్స్కి ఒప్పుకుంటే నీలో పర్ఫెక్షన్ పెరుగుతా పోతా ఉంటుంది. 4 పనులు చేయాలి వాక్యం విన్న ప్రతిసారి. చెప్పండి. నెంబర్ 1, దేవుని మాటలు నీకు నొప్పి పుట్టినా, నీకు నచ్చకపోయినా, నీకు ఒక 1000 రూపాయలు నష్టమైనా, ఇది దేవుని మాట కాబట్టి అవలంబించాలి, గైకొనాలి. రెండవది ఏం చెప్పినా, దేవుని మాటలు దొరికే కాలంలో తింటూ ఉన్నాం. రేపొద్దున దొరకని కాలం కూడా వస్తుంది. దొరికే కాలంలోనే ఎంత వీలైతే అంత ఉంచుకుంటే మంచిది. చీమకుండే జ్ఞానం. కష్టకాలం వచ్చినప్పుడు చీమ బయటికి రాకుండా వర్షాకాలంలో లోపలనే ఉండి హ్యాపీగా తింటూ బ్రతుకుతారు. రేపొద్దున ఏ కష్టకాలం వస్తుందో, ఇంత స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని వినగలిగిన పరిస్థితులు ఉంటాయి లేవు. కరోనా కాలంలో ఎంత నష్టపోయినాం, సహవాసాన్ని పోగొట్టుకొని. ఇప్పుడు ఇది రాదని చెప్పడానికి వీలుంది చెప్పండి. అందువల్ల దొరికినప్పుడే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. మూడవది, ఏ విషయంలోనైనా దేవుడు నా వైపు తిరుగు అంటే తిరగాలి. దేవుడే, ఓ ప్రభువా, ఈ విషయంలో నేను ఈరోజు నీ వైపు తిరుగుతున్నాను అనే అనుభవం రావాలి. నాలుగవదిగా, దేవుడు చూపించిన దుర్మార్గతను ఒక్క క్షణం ఆలస్యం లేకుండా ఎస్ లార్డ్,
నేను దీన్ని సరి చేసుకుంటున్నాను, తీసేసుకుంటున్నాను. ఇది నా జీవితంలో వద్దు, నా కుటుంబంలో వద్దు, నా బ్రతుకులో వద్దు, నేను ఎప్పుడు ఇట్లా చేయను ఇంకా అని సరి చేసుకున్నావు అనుకోండి, నీకంటే మించిన వ్యక్తి దేవునికి సంతోషాన్ని పుట్టించేవాడు ఎవరు ఉంటాడు చెప్పండి. మనసు మార్చుకుంటే, బ్రతుకు మార్చుకుంటే అదే కదా కావాల్సింది. దేవుడు కోరుకునేది అదే కదా. అందువల్ల ఈ 4 అనుభవాలు మనసులో పెట్టుకొని దేవుని వాక్యాన్ని విందాం. రండి, మన ధ్యానం కొరకై ఏ వాక్య భాగాన్ని చదువుకున్నామంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7, 8, 9 3 వచనాలు చదివాం కదా. 3 వచనాలు చదివాం. సామెతలు అనగానే మనకు గ్రంథకర్త ఎవరని గుర్తొస్తారు? సొలొమోను. కీర్తనలు అనగానే దావీదు కీర్తనలని మనం చెప్పేస్తూ ఉంటాం. కానీ అందరూ తెలుసు అన్ని కీర్తనలు దావీదువి కావు. దావీదు కాకుండా వేరే వారు రాసిన కీర్తనలు ఉన్నాయి. సామెతలు అనగానే ఇది సొలొమోను రాసిన గ్రంథం అంటారు. కానీ ఈ అధ్యాయం మాత్రం ఇది సొలొమోను సామెతలు కావు అని ఆ పై వచనాల్లో చదివితే మనకు అర్థమవుతుంది. 30వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇవి ఎవరి మాటలు? ఆగు. ఈ రాసిన పేర్లు తప్ప ఎక్కడ కనపడవు మనకు బైబిల్లో. యాకి అని పేరు కానీ, ఆగూరు అనే పేరు కానీ, ఈతియేలు ఇటువంటి పేర్లు ఉన్నాయి కదా, ఈడ తప్ప ఈడ కనపడవు. సో మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, ఇవి ఆగూరు మాటలు. ఆగూరు ఆయన పేరు, భక్తుడి పేరు. సరే, ఇప్పుడు 7, 8, 9 వచనాల్లో 7వ వచనంలో, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు అన్నాడు. మనవులు చేసుకొనుట, అనుగ్రహించు, ఈ పదాలు దేనికి సంబంధించిన పదాలు అంటాం? దేనికి సంబంధించిన పదాలు? మనవి చేసుకుంటున్నాను, అనుగ్రహించు ప్రభువా అనే పదాలు ప్రార్థనకు సంబంధించిన పదాలు. అంటే అర్థం ఏమవుతుందంటే ఇది ఈ 3 వచనాలు ఆగూరు చేసిన ప్రార్థన, దేవునికి చేసిన ప్రార్థన. సామెతల గ్రంథంలో ప్రార్థనకు సంబంధించి ఏకైక భాగం అని పిలుస్తారు దీన్ని. ఇంకా సామెతల గ్రంథంలో ప్రార్థనకు సంబంధించి ఇంత డైరెక్ట్గా ఎక్కడ మనకు భాగాలు దొరకవు. మిగతా పుస్తకాల్లో ప్రార్థనకు సంబంధించి నంబర్ ఆఫ్ టెక్స్ట్ దొరుకుతాయి. ప్రతి గ్రంథంలో ప్రార్థన భాగాలు ఏంటి చేసి రాసుకున్నాం అనుకోండి అర్థమైంది. సామెతల గ్రంథంలో మాత్రం ప్రార్థనకు సంబంధించిన ఏకైక భాగం ఇదే అని చెప్తారు. సరే, ఇది ఎన్ని మనవుల ప్రార్థన? ఎన్ని మనవుల ప్రార్థన చెప్పండి? కేవలం 2. బహుశా మనం కూడా ఇంత 2 మనవుల ప్రార్థన ఎన్నో చేయం. ఇప్పుడే దేవదాసుడు చెప్పాడు ఎన్ని ఉన్నాయంటే 60 ఉన్నాయంట. ఇంకా పెరుగుతూ ఉంటాయి. 60, 70, 80, 90 ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన ఇంకా అయిపోవాలన్నా మనవులు ఉన్నాయి. ఏమంటే ఇంక మాకు టైం లేక మేము ఆపేసినాం అంటుంటాం. పెద్ద పెద్ద ప్రార్థనలు, ఎన్నో మనవులు, మంచిదే. అన్నింటి కొరకై, అందరి కొరకై దేవుడు ప్రార్థన చేయమన్నాడు. అయితే ఈ భక్తుని యొక్క ప్రార్థనలో 2 మనవులు ఉన్నాయి. చిన్న ప్రార్థన, చాలా చిన్న ప్రార్థన అని మనకు అర్థమవుతుంది. ఈ ప్రార్థన ద్వారా ఏమర్థమవుతుందంటే ఈ భక్తుని నేను అందరి మాదిరి బ్రతకాలని అనుకోవడం లేదు, ఏదో విధంగా బతికితే చాలనుకోవడం లేదు. నా బ్రతుకు క్వాలిటేటివ్గా ఉండాలి, అంటే గుణాత్మకంగా విలువైనదిగా ఉండాలి. చాలా మంది బ్రతుకుల గురించి పట్టించుకోరు, అన్నిటి గురించి పట్టించుకుంటారు. ఎట్లో ఒకటే బతుకుతున్నారు లేరా అంటారు. ఎట్లో బతికితే ఆ బ్రతుకు కాదు సుమ. బ్రతకడములో క్వాలిటీ ఉండాలి, విలువ కలిగినదిగా. నా బ్రతుకు అందరి మాదిరి ఉండకూడదు. 2 మనవులు చదివితేనే అర్థమవుతుంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి,
హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. హృదయంలో ఏముందో మనకు తెలియదు, కానీ నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి నీ హృదయంలో ఏముందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని కంటికి కనిపించవు, కనిపించకపోయినా గుర్తుపట్టవచ్చు. ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారు, ప్రేమ అనేది కంటికి కనిపించదు. ఎట్లా కనుక్కోవాలా? ఆ పిల్లలకు చేసే పనులు ఉంటాయి చూడండి. తల్లి ఆకలి ఇంత అన్నం ఉంటుంది పెట్టుకొని తింటే అప్పుడే బిడ్డ వస్తాడు. నాకు వద్దు, నేను నా కడుపు నిండు ఉంది, నువ్వు తిను అని తన ఆకలి చంపుకొని బిడ్డకు పెడతాడు. ఆ పెట్టడం ద్వారా ఏమర్థమవుతుందంటే ఈ తల్లి ఆ బిడ్డని ఎంత ప్రేమిస్తుందో చూడండి అనిపిస్తుంది. ప్రేమ కంటికి కనిపించదు, కానీ ఆమె చేసిన కార్యాన్ని బట్టి ఆ ప్రేమ కళ్ళకు కట్టినట్లు అనిపిస్తుంది. అట్లాగే తెలివి, ఒకరికి ఉండే తెలివి కంటికి కనిపిస్తుందా? తెలివి కంటికి కనిపిస్తుందా? కనిపించదు. తెలివి కనిపించేటట్లయితే చూడగానే చెప్పవచ్చు, ఏమరా కొంచెం కూడా లేదు తెలివి, అర్ధ కేజీ అన్నా లేదు కదా, ఎట్టబడిపోతావు, నా మాటని సాధించుకో అనొచ్చు. ఏ తెలివి లేనాడు కూడా నేను మహా తెలివైనడు అని పడిపోతూనే ఉంటాడు. ఏమంటే కంటికి కనిపించదు కాబట్టి. కానీ ఈ కంటికి కనిపించని తెలివి కూడా బయటపడుతుంటుంది. ఏమని? నీ తెలివి ఎట్లా అంటే వరే, ఈ మొక్క నాటుకోరా అంటే ఒకడు ఏర్లు పైకి పెట్టి కింద పెట్టి నాటుతాడు. దాన్ని బట్టి వాళ్ళ తెలివి ఎవరు చెప్పాల్సిన పనిలేక ఈయనకి ఎంత తెలివిందో స్పష్టంగా అర్థమవుతుంది కదా. విశ్వాసం కూడా కంటికి కనిపించదు, విశ్వాసం కూడా కంటికి కనిపించదు, కానీ మనం చేసే పనులను బట్టి నీ విశ్వాసం ఎంతో అర్థం చేసుకోవచ్చు. అట్లాగే హృదయము ఏమిటితో నిండి ఉందని అర్థం కాదు, కానీ నువ్వు మాట్లాడే మాటలు బట్టి, నువ్వు చేసే ప్రార్థనను బట్టి నీ జీవితం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థనలకు ఆ రోజు భక్తులు చేసిన ప్రార్థనలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసిన. ఒక అనుకుంటుంటాం కానీ నేను ప్రార్థన చేసినా ఎందుకు అనుకుంటుంటాం, కానీ ప్రార్థన యొక్క ఆ ఉద్దేశము కానీ ఆనాటి ప్రార్థనలు ఒకసారి 2-3 పౌలు చేసిన ప్రార్థన చదువుదాం చూడండి. ఏమన్నాడు అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తిప్పండి, 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ 3వ అధ్యాయం 9-10 కలిసి ఉన్నాయి, చదువురా. ఎలాగనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచిదురా, మేము బ్రతికినట్టే. మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు, మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. ఏమని వేడుకున్నాడు ఈ యొక్క సేవకుడు సంఘంలోని విశ్వాసుల కొరకై? ప్రభువా, ఆ సహోదరి బర్రెలు ఉన్నాయనైనా పాలు ఇవ్వడం లేదంట, 5 లీటర్లు రోజు ఖచ్చితంగా ఇచ్చేటట్టు చూడండి ఎట్లా ఒకట. ఆ తర్వాత అబ్బాయికి ఉద్యోగం రావాలి తండ్రి, ఈయనకి ఇది రావాలి ఆయన, ఇవి చేయడంతోనే మొత్తానికి దినం అంతా గడిచిపోతుంది కదా. కానీ అసలుకి మనం అడగాల్సినవి అడిగితే దేవుడు ఇవ్వాల్సినవి ఆటోమేటిక్గా ఆయన ఇస్తూ ఉంటాడు. ఒక సూత్రం ఉంది కదా, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించు. మనం దీన్ని విడిచిపెట్టి దాని జోలికి పోతాం, ఇంకా దాంట్లో ఇరుకపోతాం, బయటికి రా. ఇక్కడ సేవకుడు దేనికోసం ప్రార్థన చేసినట్టు ఏమంట, మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు దేవుని దగ్గర వేడుకున్నాడట. నిజమే, మన విశ్వాసంలో ఇంకా లోపాలు లేవా? నీ విశ్వాసంలో, నా విశ్వాసంలో, దేవుడిని నమ్మడంలో, వాక్యాన్ని నమ్మడంలో, మందిరానికి రావడంలో, పరిచర్య చేయడంలో, ఆతిథ్యం చేయడంలో, పరిశుద్ధుల అవసరాలు తీర్చడంలో
ఎన్నో లోపాలు, విశ్వాసంలో బలహీనమైపోయి ఆ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి కోసం ఎన్నడన్నా ప్రార్థన చేసావా? దేవా, నేను నీ యందు విశ్వాసం ఉంచినాను నాయన, కానీ విశ్వాసంలో లోపాలు ఉన్నాయి తండ్రి, ఆ లోపాలు సరిచేయనైనా. ఎంత చక్కటి ప్రార్థన, ఎంత చక్కటి ప్రార్థన. ఆలోచన చేద్దాం. భక్తుడు విశ్వాసంలో లోపాలు సరి కావాలని ప్రార్థన చేశాడు. ఇంకొక మాట కూడా చదువుదాం చూడండి. ఆ మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఎట్లా ప్రార్థన చేశాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 7వ వచనం. మీరు ఏ దుష్కార్యమునైనను చేయకుండా ఉండవాలని దేవుని ప్రార్థించుచున్నాం. భక్తుని యొక్క ప్రార్థన ఏంటో తెలుసిన? నా పిల్లలు ఏ దుష్కార్యము చేయకూడదు. దుష్కార్యం అంటే చెడు పని, చెడ్డ పని. దేవుని పిల్లలు, సంఘములో ఉండే దేవుని విశ్వాసులు ఏ దుష్కార్యము చేయకుండా ఉండాలి. ఇది ఆయన ఆశ, దైవ సేవకుని ఆశ, దేవుని ఆశ కూడా అది, దేవుని యొక్క కోరిక కూడా అది. మనము దుష్కార్యాలకు నిలయం కాకూడదు, సత్కార్యాలకు మనమే నిలువుటద్దంగా మిగలాలి. క్రైస్తవులు సత్కార్యాలకు మారుపేరు, సత్కార్యాలకు మారుపేరండి. ఈ లోకంలో ప్రతిఫలము లేకుండా ఇతరులకు ఏవైనా మంచి కార్యం చేసినాడు అంటే వాడు క్రైస్తవుడే ఉంటాడు. సత్కార్యం, సత్కార్యం. మదర్ తెరెసా చేసిన కార్యాలు నిజంగా అద్భుతం, ఆశ్చర్యం. ప్రభువును ప్రేమను బట్టి దుష్కార్యం చేస్తే ఎవరు కూడా మన గురించి సాక్ష్యం చెప్పకూడదు. మీ వారు, మీ సంఘానికి వచ్చేవారు, ప్రభువుని నమ్ముకున్నవాడు అలా దుష్కార్యం మాకు చేశాడు, ఈ మాట వినబడకూడదు. దావీదు ఒక కార్యం చేశాడు, ఎవరికి తప్పనిపించలేదు. కానీ అయితే యెహోవా దృష్టికి దావీదు చేసిన కార్యం దుష్కార్యముగా కనబడెను. ఒక్క దుష్కార్యానికి ఎన్ని అనుభవించాడో, ఒక్కటే ఒక దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దావీదుని మెచ్చుకున్నంతగా దేవుడు ఎవరిని మెచ్చుకోలేదు. ఒక్క విషయంలో, ఆ ఒక్క విషయంలో దుష్కార్యం చేసి ఎన్ని నష్టాలు, ఎన్ని పొందుకున్నాడు. అందువల్ల ప్రతిరోజు లేవగానే, దేవా నా విశ్వాసంలో లోపాలు సరిచేయనైనా, ఈరోజు నేను రాత్రి పడుకునేంత వరకు ఏ దుష్కార్యము చేయకుండా నన్ను ఆపు ప్రభువా. ఇవి 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 ఇక ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏ ఉద్యోగాల, ఇవన్నీ దేవుడు నీకు ఎత్తి పెట్టినాడు, రెడీ పెట్టినాడు. నువ్వు అడగాల్సిన పనిలే. ఒక తల్లి బిడ్డ వచ్చి అమ్మా నాకు అన్నం పెట్టి అడగాల్సిన పనులు ఆల్రెడీ చేసి పెట్టింది. నువ్వు రావడమే ఆలస్యము, దాన్ని ఎందుకు అడుగుతావు? అందువల్ల ఈ భక్తుని ప్రార్థన, ఆగూరు ప్రార్థన, ఆగూరు జీవితం ఎట్లా బ్రతకాలా అని తెలుస్తుంది. 2 మనవులు చేశాడు. ఆ 2 మనవులు ఏవో ఇప్పుడు చదువుదాం రండి. 30వ అధ్యాయము 7, ఇప్పుడు 8వ వచనం చదువుదాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. 2 వచనాల్లో 2 మనవులు. మొదట దేని గురించి ప్రార్థన చేసుకున్నాడు? దేవా నా జీవితంలో ఇవి 2 ఉండకూడదు.
ఇవి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ రెండేంటంటే వ్యర్థమైనవి కానీ అబద్ధములైనవి కానీ నా దగ్గర ఉండవు. ఇది ఇతని యొక్క ఆశ. నా జీవితంలో వ్యర్థమైపోయే వాటికి ఒక్క నిమిషం నేను ఖర్చు పెట్టకూడదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకూడదు. నేను అయ్యో ఇది వేస్ట్ అయిపోయిందని బాధపడదు. వ్యర్థమైనవి నా దగ్గర ఉండకూడదు. రెండవది, అబద్ధములైన వాటిని నేను ఎప్పుడు కూడా దగ్గర ఉండకూడదు. ఇది మొదటి మనవి. రెండవ మనవి ఏమన్నాడంటే, ప్రభువా పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత ఆహారం. మొదటి మనవి దేనికి సంబంధించింది అంటే ఆత్మీయ జీవితానికి సంబంధించిన మనవి. రెండవ మనవి దేనికి సంబంధించిందంటే భౌతిక జీవితానికి సంబంధించిన మనవి. అంటే మనందరికీ ఎన్ని జీవితాలు ఉన్నాయి ఈ లోకంలో? లోకస్తులకు, ప్రభువుని ఎరగని వారికి ఒకటే జీవితమే. ఏ జీవితం అది? భౌతిక జీవితం. చదువుకోవడం, తినడం, ఉద్యోగాలు సంపాదించుకోవడం, డబ్బులు కూడా పెట్టుకోవడం, ఇల్లు కట్టుకోవడాలు, బాబతుకడాలు, సరిపో ఇంతే. కానీ మనకు రెండు జీవితాలు ఉన్నాయి. వాళ్ళ మాదిరి భౌతిక జీవితంలో బతకాలి, మనం కష్టపడాలా, చదువుకోవాలా, ఉద్యోగం చేసుకోవాలా, కుటుంబాన్ని పోషించుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలి, మనం ఇల్లు కట్టి ఉన్నాయి. అయితే ఇదొకటేనా? ఇదొకటే కాదు సుమా. మనకు ఆత్మీయ జీవితం ఉంది, రెండు జీవితాలు ఉన్నాయి. ఆత్మీయ జీవితం ఉంది, భౌతిక జీవితం ఉంది. ఆత్మీయ జీవితం అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న రోజున ఆ జీవితం ప్రారంభమైంది. ఆత్మీయ జీవితం అంటే ఆత్మానుసారంగా బ్రతకడం కోసమై జీవించడం. శరీరానుసారంగా బ్రతకడం లోకానికి చెల్లుబాటు, ఓకే, వారి గురించి మనకు అవసరం లేదు. కానీ దేవుని పిల్లలముగా ఇటు భౌతికంగా బతకాలి, ఆత్మీయంగా బతకాలి. అందుకే రెండింటి కొరకై ప్రార్థన చేస్తున్నాడు, రెండింటినీ మనవి చేస్తున్నాడు. ఒక మనవి ఆత్మీయ జీవితం కోసమై, రెండవ మనవి భౌతిక జీవితం కోసమై. ఆత్మీయ మనవి ఆలోచన చేద్దాం. నాకు దూరముగా ఉంచుము అంటే ఇవి నా జీవితంలో ఉండకూడదు, నా జీవితంలో ఇవి కనపడకూడదు. నంబర్ 1, వ్యర్థమైనవి నా జీవితంలో ఉండకూడదు. లేకపోతే దానికి పెట్టే డబ్బులు, దానికి పెట్టే సమయము, దానికి పడ్డ ప్రయాస అంత వేస్ట్ అయిపోతుంది కదా. వేస్ట్ అయిపోతే ఎట్లుంటుంది చెప్పండి? చేయకునే బాగుండదు, పని చేసి లాభం లేకపోయా, డబ్బులు పోయా, శ్రమ పోయా, జీవితం సగం సంవత్సరాలు పోయా, అన్నీ పోయా అనిపిస్తుంది కదా. ఒక్కటి కూడా వేస్ట్ కాకూడదు. నీ లైఫ్లో నువ్వు చేసే ప్రతి పని కూడా వాల్యుబుల్గా ఉండాలి, వేస్టేజ్ ఉండకూడదు, వేస్టేజ్ ఉండకూడదు. కొంతమంది జీవితంలో అసలు కంటే వేస్టేజే ఎక్కువ, పోగొట్టుకున్నది ఎక్కువ. వేస్ట్, ఇది వేస్ట్ అయ్యన్నా, అది వేస్ట్ అయ్యన్నా. కష్టపడి కుటుంబాన్ని కట్టుకున్నాడన్నా, పెళ్ళి, కానీ అది జీవితం వేస్ట్ అయిపోయారు. పిల్లలు ఉన్నారు, వాళ్ళు వేస్ట్ అయిపోయారు. వాటి ఈయన బ్రతుకన్నా అది వేస్ట్ అయిపోయారు అనిపిస్తుంది కదా. ఎందుకంటే అప్పుడు ఎందుకు ఈ పనులు చేసినాను, చేయకుండా ఉంటే బాగుండు కదా. వ్యర్థమైనవి ఉన్నాయా నీ జీవితంలో అంటే, దేవుని పిల్లలు వ్యర్థమైన వాటిని అస్సలు టచ్ చేయరు. వ్యర్థమైన వాటిని ఒకసారి ప్రసంగి గ్రంథం చూడండి, 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 17వ వచనాన్ని గుర్తు చేసుకుందాం. 2వ అధ్యాయం 17వ వచనం, 2:17. ఇది చూడగా వ్యసనం పుట్టించదు, అంతయు వ్యర్థముగాను గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడేది గనుక ఒక మాట, చివరి మాట సొలొమోను రాస్తూ, బ్రతుకుట నాకేమనిపించిందంట,
అసహ్యం అనిపించింది. ఎందుకు బతుకుతున్నానబ్బా. కొంతమంది జీవితాలు ఎప్పుడోసారి ఇట్లా వస్తుంటారు కదా. ఆత్మహత్యలకు మూల కారణం ఇక్కడే. బ్రతుకునందు అసహ్యం పుడితే ఇంటిలో కాపురం, ఏం కాపురం అబ్బాయి ఇది, పిల్లలు, ఏం పిల్లలు, ఏం జీవితం, ఏంటిది, ఎందుకు బతుకుతున్నారు, ఈ బతకడం కంటే కూడా అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఆత్మహత్యలు. వినండి, ఈ హెల్త్ విషయంలో మంచి అవగాహన ఉంది భౌతికంగా, కానీ మానసికంగా మెంటల్ హెల్త్ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. శారీరక అనారోగ్యం ముదిరితే జబ్బు ఎక్కువే చచ్చిపోతారు ఎలాగో, మానసిక అనారోగ్యం ముదిరితే అది ఆత్మహత్యకు దారితీస్తుంది. ఎందుకో ప్రశాంతంగా నవ్వలేదు, ఇంట్లో కానీ నెమ్మదిగా మాట్లాడలేదు, హృదయాన్ని కలిసి ఒకరికొకరు పలకరించుకోలేదు. సొంత వారే, భార్యాభర్తలే, బిడ్డలు తల్లులే, ఒక రక్త సంబంధికులే, సొంత బంధువులే. ఇంకా ఎట్లా మనిషి ఆరోగ్యంగా ఉండగలడు చెప్పండి? బైబిల్ ఒక మాట రాయబడి ఉంది, సంతోషము గల మనస్సు ఆరోగ్యకారి. నలిగిన హృదయము, నలిగిన మనస్సు ఎముకలకు కుళ్ళు. ఎముకల్ని కూడా పొడి చేసి పడేసే క్యాన్సర్ ఉంది కదా, దానికి మూలం అక్కడే. నలిగి 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 జీవితంలో నెమ్మది లేక, కుటుంబంలో పనిచేసే చోట, ఉండే చోట. కారణం ఏంటంటే, ఈయన ఎందుకు బ్రతుకునంత అసహ్యపడుతున్నాడంటే, ఈయన చేసిన పనులు మనందరూ తెలుసు కదా. 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయంలో 4వ వచనము, నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇల్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. 5వ వచనం, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకొంటిని. 8వ వచనం, నా కొరకు వెండి బంగారములు సంపాదించు సంపదను కూర్చుకోండి. మొత్తానికి ఇవేం తప్పుడు పనులు అంటే తప్పుడు పనులు కాదు. ఆయన చేసిన పనులు చూడండి, ఇండ్లు కట్టుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, గొప్ప పనులు చేసినాడు, తోటలు శృంగార వనాలు నాటించినాడు, వెండి బంగారం సంపాదించినాడు. అయితే ప్రతి చోట ఒక పదం ఉంది, ఎవరి కొరకు? నా కొరకు. అది పెద్ద ప్రాబ్లం. నా కొరకు. ఎవరి కొరకు ఇల్లు కట్టించుకున్నాడు? ఆయన కోసమే. ఎవరి కొరకు ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు? ఆయన సుఖం కోసమే. ఎవరి కోసం? ఆయన కోసమే. నా కొరకు, నా కొరకు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ కొరకు బ్రతికిన బ్రతుకు నీ కొరకే బ్రతికితే ఆ బ్రతుకు ఒకరోజు అసహ్యం పుట్టిస్తుంది. ఎందుకు బతికినాను రా. కానీ పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే. ఎందుకు తెలుసా? ఈ బ్రతికిచ్చింది ఆయన. బ్రతికితే ఆయన కోసమే బ్రతుకుతాడు. ఏం తీర్మానం అంటే, ఒకప్పుడు నాకు బ్రతుకు లేదు, ఈ లోకాన్ని వదిలితే ఆరుని అగ్నిగుండానికి వెళ్ళాలని, యుగాయుగం తీరని వేళ. ఎంత బ్రతుకు! ఇట్టి మరణమునకులో ఉన్న శరీరం ఎవడు విడిపిస్తాడు అన్నాడు. ఆ దేవుడు విడిపించాడు. ఇక నుంచి ప్రభువా, విడిపించిన నీ కొరకే బతుకుతాడు. చస్తే మేలే, సావైతే లాభం. దేవుని పిల్లలకి అవగాహన ఉందా? అందరి మధ్యనే బతుకుదామా? అందరి మధ్య ఇల్లు కట్టించుకో, తప్పులేదు. కానీ నీ కొరకే కాదు, దేవుని కొరకు కూడా ఉపయోగపడాలి. నీ ఉద్యోగం నీ కొరకే కాదు, దేవుని కొరకు కూడా. నీ సంపాదన నీ కొరకే కాదు, దేవుని కొరకు. నీ వాహనం నీ కొరకే కాదు, దేవుని కొరకు. అది సార్థకమైన జీవితం అంటారు. మన కొరకే బ్రతికిన బ్రతుకు. ఆయన ఒక విషయం చెప్పనివ్వండి. ఒక ఊరికి, ఆదోని ప్రాంతానికి వెళ్తాడు. ఒక వృద్ధాశ్రమం ఉంది.
దేవుని దాసు నిర్వహిస్తూ ఉంటే ఒక రోజు వెళ్తే, అన్న ఆయన్ని చూడండి, 70 ఏళ్ళ వయసు ఉండే ఆయన చూపించిన 70 ఏళ్ళ వయసు. ఆయన పక్కన పల్లెటూరు ఉందన్న, ఆయనకు 70 ఎకరాల పొలం ఉందన్న. 70 ఎకరాలు, పెద్ద రైతు ఆసామి. మరి ఎందుకన్నా ఇక్కడ ఉన్నాడు అంటే, అదే అన్న ఆయన ముగ్గురు కొడుకులు ఈ వయసులో అన్నం పెట్టడం చేత కాదని ఆస్తిని సక్రమంగా పంచుకొని, సమానంగా పంచుకొని ఆ వ్యక్తిని ఏం చేశాడంటే రోడ్డు మీదకి తోసేశారు ముగ్గురు కొడుకులు. అది అవమానంగా భావించి ఆ వయసులో రైలు కింద పడి చచ్చిపోదామని, ఇంత అవమానం భరించిన తర్వాత ఊళ్ళు ఎట్లా బతుకుతామని వస్తే ఆ వ్యక్తి తారసపడితే, తాత ఈ పని మాత్రం చేయొద్దు, మా దగ్గర ఆశ్రమం ఉంది, రా అని పిలుచుకోపోయినా. 2 సంవత్సరాలు సువార్త విన్నాడు. కూడికలు జరుగుతూ ఉంటే సువార్త విన్న తర్వాత యేసు ప్రభు నమ్ముకొని ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. ఆయన ఏం సాక్ష్యం చెప్తాడంటే, నా కొరకు నా కొడుకుల కోసం పడ్డ కష్టంలో 10% ప్రభు కొరకు పడి ఉంటే నాకు ఈరోజు ఈ గతి పట్టేది కాదు అన్నాడు. నా కొడుకుల కోసం తినక రాత్రింబగళ్ళు బనియను చిరిగిపోయినా కానీ ఎర్రటెండలో పనిచేసి పొలాలంతా సమకూరిస్తే ఈరోజు పట్టెడు తిండి పెట్టకుండా బజార్లోకి దోసేశాడు. అదే ఇంత కష్టం నా ప్రభు కోసం పడి ఉంటే తలెత్తుకొని తిరిగేవాడిని అన్నాడు. నిజం. మనం పిల్లలు అంటాము, ఎంత ప్రేమిస్తాం, ఎంత చేస్తాం. రేపొద్దున పిల్లలే కదా నిన్ను బాధ పెట్టేది. చూడొద్దని చెప్పడం లేదు, కానీ పిల్లలు ఇచ్చిన దేవుడిని కూడా చూడమ్మా. ఆ పిల్లలు ఇచ్చిన దేవుడిని చూడు. దేవుడిని ఇచ్చిపెట్టి పిల్లల్ని చూస్తావా? ఉద్యోగం వైపే చూస్తావా? ఇచ్చిన దేవుడు గుర్తుకురాడా? దేవుడి కొరకు బ్రతికితే ఆ బ్రతుకు వ్యర్థం కాదు అని గుర్తుపెట్టుకోండి. అందుకే నేటి దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాల్లో మనుష్యులు ఎలా ఉంటారని పౌలు తిమోతికి రాస్తున్నాడు కదా. అందులో ఒకటి స్వార్థపు ఎక్కువైంది. స్వార్థం. ఎవడు ఎట్లన్నా పోనీ, నేను బాగుండాలి, నువ్వు బాగుంటావా? స్వార్థపరి, లవర్స్ ఆఫ్ సెల్ఫ్. నేను నేను బాగుంటే చాలు. కానీ కొద్ది మందికి మాత్రమే ప్రభు కొరకు బ్రతకాలని ఉంటుంది. మన బ్రతుకు వ్యర్థం కాకుండా ఉండాలి అంటే దేవుడిచ్చిన ఆయుష్కాల దినాల్ని ప్రభు కొరకు బ్రతకండి. ఏం చేయగలవో చెప్పు. ప్రభు కొరకు ఎలా బ్రతుకుతావో చెప్పు. ఆ బ్రతుకు ఎన్నడూ నిన్ను తల దించుకొనివ్వదు, తల ఎత్తుకునేటట్టు చేస్తుంది. మొదటిది, మన కొరకే బ్రతికే బ్రతుకు వ్యర్థమైపోతుంది అని దాని సారాంశం అంతే. ఎవరి కొరకు వారు బ్రతికితే ఆ బ్రతుకులో గర్వించదగింది ఏమీ లేదు. కానీ పౌలు క్రీస్తు కొరకు బ్రతికాడు. ఈరోజు ఇన్ని ఏళ్ళైందేం చచ్చిపోయి మన ముందర నిలబడ్డాడు. ఆయన ఆస్తిపరుడు. ఆత్మల కొరకై నాకున్నదంతా సంతోషంగా ఏం చేస్తానన్నాడు. ఆహా, ఏమన్నా తక్కువైందా? దేవుడు పౌలుకి ఇచ్చిన ఘనత, పౌలుకి ఇచ్చిన హోదా ఏమన్నా తక్కువనా? ఒకవేళ ఆయన అదే ఆస్తితో అట్లే బతికితే చచ్చిపోయింటే ఇప్పటికి ఎవడు గుర్తుండరు. ఈరోజు ప్రతి ఊర్లో మార్కు, యోహాను, అంద్రేయ, యోహాను, పేతురు, ఈ పేర్లు వినబడుతున్నాయి కదా. పీటర్, ఇవన్నీ ఎవరు? వీరు రాజకీయ నాయకులా, క్రికెటర్సా, పొలిటీషియన్సా? కాదు కదా. ఎవరు వీరంతా? అపోస్తులు. చేపలు పట్టేవాళ్ళు, జాలలు పట్టేవారు, తెలివి లేనివారు. వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకున్నారంటే దేవుడు వీరికి ఇచ్చిన ఘనత. వీరు సరిపోయింది సంవత్సరాలు అయినప్పటికీ ప్రభు కొరకు బ్రతికారు. ప్రభు వారిని బ్రతికిస్తూనే ఉన్నాడు. మనం బతుకుతాం, కొన్నాళ్ళు చచ్చిపోతాం. వారానికి మర్చిపోయి బ్రతుకు మన కోసం బ్రతికితే, దేవుని కొరకు బ్రతికితే రాబోయే తరాలకు మాదిరి వస్తాం. అన్న బ్రతికినాడన్నా దేవుని కొరకు బ్రతికాడు.
అది అది వ్యర్థం కాని బ్రతుకు. వ్యర్థమైనవి దగ్గర ఉండకూడదంటే మన కోసమే మనం బతకకూడదు. నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించిన ఇంతకంటే ప్రేమించేవాడు ఎవడున్నాడు? ఎవడున్నాడు? మీ పిల్లలు ఉన్నారా? ఇంతగా ప్రేమించిన వాడు ఎవరున్నారు? ఆయన్ను ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తాము? ఎవరిని ప్రేమిద్దాము? అందువల్ల ఆయన కొరకు బ్రతుకుదాం. రెండవది ఆలోచన వచ్చింది, వ్యర్థమైనవి ఏమున్నాయి అని దైవ గ్రంథం అంతా ఒకటి ఎదిగినాం అనుకోండి, ఎడిట్ చేసి రాసుకున్నాం అనుకోండి, కనిపిస్తుంటాయి కదా. ఒక మాట చదవండి, కీర్తన 60వ కీర్తన 11వ చరణం. 60వ కీర్తన 11వ చరణం చూడండి. 60వ కీర్తన 11వ చరణం. మనుషుల సహాయము వ్యర్థము, మనుషుల సహాయం వ్యర్థము. 108వ కీర్తన 12వ వచనం. 108వ కీర్తన 12వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము. రెండు చోట్ల ఇది చదివినాం కదా. నిజంగా దీన్ని నమ్ముతారా ఈ వాక్యాన్ని? మనుషుల సహాయం ఎట్లా వ్యర్థమవుతుంది? ఇంకా మనుషులు కాకపోతే ఎవరు చేస్తారు అనిపిస్తుంది కదా. వాక్యం చదువుతుంటాం కానీ నిజంగా ఆలోచన చేస్తే మనుషుల సహాయం వ్యర్థము అని బైబిల్లో ఉంది. ఇంకా మనుషులు కాకపోతే ఎవరు చేస్తారా సహాయం? అది ఎట్లా వ్యర్థమవుతుంది అనిపించదా? కానీ నిజంగా ఒక మాట చెప్తాను, సహాయం చేయగలిగిన వారు ఎవరు? జవాబు, సహాయం చేయగలిగిన హోదా స్థితి ఎవరికి ఉంటారు? ఎవరికి ఉంటారు చెప్పండి. సహాయం చేయగలిగిన వాడు ఎవరు అంటే ఏ కొరత లేని వాడు మాత్రమే సహాయం చేయగలడు. మనుష్యులు ఏ కొరత లేని వాడు ఎవరన్నట్టు చెప్పండి. ఇక్కడ నాకు ఏ కొరత లేదనే వాళ్ళు చేయొద్దండి, సన్మానం చేద్దాం. ఒక్కొక్కరికి ఇన్ని కొరతలు ఉంటాయి. ఇది లేదు సార్, మాకు అది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు అంటూనే ఉంటారు కదా. మనుషుల సహాయం, ఇటువంటి మనిషి ఇంకొకరికి ఏం సాయం చేస్తాడు? నువ్వు వారి మీద ఆశ పెట్టుకుంటావేంటి? అన్నా నేను కాలు పట్టుకుంటానా, మీరు సాయం చేయకపోతే నేను బతకలేనన్నా. అక్క ఖచ్చితంగా మీరు మా పిల్లలకు సాయం చేయాలి. ఏం చేస్తారు చెప్పండి సాయం? వాళ్ళకే కొరతలు ఉన్నాయి, వాళ్ళు నీ లెక్కనే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇంకొకరికి ఏం సాయం చేస్తారు? అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, పెళ్ళెప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత పట్టి తీసుకొని బుక్లో రాసుకుంటుంటారు. ఏమంటారు? చదివింపులు, పెట్టుబడులు పేరు రాస్తారు కదా. నీట్గా బుక్ పెట్టుకొని రెడీగా ఉంటుంది దానికోసం. ఎంత బలంగా పేరు రాపిస్తుంది తెలుసిన, ఇంటి పేరుతో సహా, ఊరి పేరుతో సహా రాసుకుంటా మళ్ళీ టీచర్, పోలీస్ ఎందుకంటే ఈ రోజు పెడుతున్నది మళ్ళా 3 ఏళ్ల తర్వాత మడసంగా మన ఇంటికి రావాలంట. అంటే వస్తాది అని నీకు ధైర్యం ఉంటేనే రాసుకో. 5,000 రాయి, ఏడిపోతుంది పోరా, మళ్ళీ మనం పెళ్లి చేసుకుంటాం కదా, వస్తుంది. ఇంకా రాదని తెలిసింది అనుకోండి, వచ్చినందుకు తినేందుకు 110 రాసుకోవాలి, వాడు వస్తే వచ్చా, లేకపోతే చాలా అడిగి బయట తిన్నా మాత్రం ఉంటుంది. మనిషి చేసే ప్రతీది ఇట్లనే ఆలోచన. మనిషి చేసేది ఘోరంతా, చెప్పేది కొండ. సార్కి ఈ సోఫా సెట్ లేకుండా నేనే తెచ్చిస్తే అప్పటి నుంచి వేసుకుంటాను. ఇంటికి వచ్చిన ప్రతిసారి చెప్తానే ఉంటాడు. ఒకసారి టీచర్ ట్రైనింగ్ జరుగుతాడు, ఆయన కొత్తగా పల్సర్ బండి వేసుకొని లావు చైన్ వేసుకొని బంగారు కూర్చున్నాడు. పక్కన వెంటనే ఒక సార్ అన్నాడు, సార్ ఏం సార్ పల్సర్ బండి కొంటారు, 2 తులాల చైన్ వేసుకుంటాడంటే పక్కన ఈయన ముఖం వీడు కొంటాడు, వీడు వేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటే వాళ్ళ అత్తగారు వేస్తే వేసుకొని తిరుగుతుంటాడు. అనేసరికి చే అని వేసి పక్కన మారా యాడిపోయినా ఈయన ముఖం వీడు కొనే, ఈయన కథయే, పెళ్లి చేసుకుంటే వాళ్ళ అత్తాలు వేస్తే దాని మీద పెరుగుకొని తిరుగుతుంటాడు. వద్దు ఈ బండి వద్దు, ఇది వద్దు. మనుష్యులు చేసే ప్రచారం అంట. ఒక దైవదాసుడు పెళ్లి చేసుకునేటప్పుడు అవతల వాళ్ళు కూడా విశ్వాసలే, 5 పైసలు కట్నం లేకుండా దేవుని వాక్య ప్రమాణాల చొప్పున ఇరువురు పెద్దలు ఇష్టపడి చేసి పెళ్ళి అయిపోయింది. చక్కటి సాక్ష్యం ఉంది ఇద్దరికి. 3 రోజుల తర్వాత వాళ్ళ అత్త, అంటే కూతుర్నిచ్చిన అత్త, అల్లుడిని ఒంటరిగా గదిలో కూర్చోబెట్టి ఒక మాట అడిగేది, నాయనా నీ సాక్ష్యం విన్నా నువ్వు ఒకరిని ఆశించేవాడివి కాదు,
అయినా మా మాట చెప్తాను, మేము మా పిల్లలను ఉత్తగా ఎట్ట పంపిస్తామని కొంచెం ఎత్తి పెట్టుకున్నా, కొంచెం అడుగు నాయన ఇస్తలే అని. ఎంతో కొంత ఇస్తాను అడుగు. వద్దంత అడిగే పాట అయితే అప్పుడే అడుగుతుంది కదా, నాకెందుకు, నాకు అవసరం లేదు. నేను ఎవరు చెప్పలేనైనా, మళ్ళీ నీ సాక్ష్యం దెబ్బ తినకుండా ఎవరు చెప్పలే, ఉత్త చేతులు తిట్ట పంపిస్తావు, అంత ఇంత పెట్టుకోండి ఇచ్చి పంపిస్తలేనైనా, మా పాపకు బాగుండదు కదా. వద్దంతా నీ 5 పైసలు నాకు వద్దు, నాకెందుకు, నేను అడిగితే అడగను అంటే, లేదు లేనైనా అడుగుతండి, ఎంతో కొంత ఇస్తా అని ఒకటి ఏమైనా అంటే ఆయన అన్నాడు, సర్లేద్దా నువ్వు ఇంత బంగపోయి చాలా ఇబ్బంది పెడుతున్నావు, అడగమని ఒకటి అడుగుతున్నా, ఒక 2 కోట్లు ఇవ్వస్తాను. సార్లేనైనా మరి అడగమంటే నీ నోటికి వచ్చినట్టు 2 కోట్లు 3 కోట్లు యా నుంచి తెచ్చేది? మరి లేకపోతే అడుగు అంటావు, ఇస్తే 1 లక్ష ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు. ఏదో నువ్వు చెప్పవా? నువ్వు ఈరోజు చెప్పనంటున్నావు, ఒక్కరోజు చెప్పవా? మళ్ళీ నీకు పెళ్ళి ఎప్పుడు ఏం ఇవ్వలే కానీ ఒక వారం తర్వాత 2 లక్షలు ఇచ్చిన ఆయన చెప్పవా? నా సిగ్గు కదా అత్త, నువ్వు కాదు, ఎవరు నా గురించి చెప్పకూడదు. నేను పలాని సాయం చేస్తే నల్లుడు పైకి వచ్చినాడు, నల్లుడు ఇది కొన్నాడు అనకూడదు. నా దేవుడు, నువ్వు 2 కోట్లకు నాలుగు బయట పెట్టినావు కదా, కలువు పైకి పెట్టి, నా దేవుడిని ఇప్పుడు 10 కోట్లు అడిగిన ఇస్తాడంట. నా దేవుడు 10 కోట్లు అడిగిన. నా దేవుని సహాయం ఎంతో తెలుసా? ఒక వచనం చూడండి, 145వ కీర్తన 145వ కీర్తన సారీ 146 తిప్పండి, 5వ వచనం చూడండి. 146:5. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు వాడు ధన్యుడు. ఎవనికి ఎస్ఐ సహాయుడగునో వాడు ధన్యుడు కాదు, ముఖ్యమంత్రి సహాయుడగునో ధన్యుడు కాదు. బైబిల్ చెప్పే మాట, ఎవడి లోకంలో ధన్యుడు? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. మనమందరం చెప్పాలి, ఎవరన్నా నీకు సాయం చేసేదంటే ఎవరున్నారన్నా? నన్ను రక్షించిన నా దేవుడే నా సహాయం. దీని మీద బతకాలి అంటే ఒక విశ్వాసి రోషంతో బతకాలి. ఎట్లా తెలిసిన? దేవుని సహాయం వల్లనే బతకాలి. ఏ మనుష్యుని సహాయం కోసం ఎప్పుడు చేసాపోతాడు జీవితకాలం. నా దేవుడు నాకు సాయం చేస్తాడు, ఇదే విశ్వాసం. అబ్రాహాము ఒకసారి అన్నాడు కదా, సొదొమ రాజు, మనుష్యులు నాకు ఇచ్చి ఆస్తి అంతా నువ్వే తీసుకున్నాడు, ఈరోజు తీసుకుంటాను, రేపు ఏమంటావు? అబ్రాహామును నేనే ధనవంతుని చేసి తినని నీవు చెప్పకూడనట్లు 100 పోగులో 1 పోగుడు నాకు వద్దన్నాడు. అంటే అబ్రాహాము ఎవరి చేత ధనవంతుడు కావాలనుకున్నాడు? దేవుని చేత. ఇదే ఆలోచన మనకు ఉండాలి. నేటి దినాల్లో పెళ్లిళ్ళు చేసుకొని ధనవంతులు కావాలని కొద్దిమంది అనుకునేవాళ్ళు. పెళ్లిళ్ళు చేసుకొని ఆడుండే డబ్బు ఇటు వచ్చి మనం ధనం. ఇదేం ఆలోచన? దేవుని బిడ్డవేనా? దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోండి, దేవుని సహాయం చేత బతకాల. మనుషుల సహాయం వ్యర్థం. వానికి సహాయం చేసే స్థితిలో లేడు. వానికే 1,00,000 రూపాయలు ఉన్నాయి, వానికే కొరతలు ఉన్నాయి, ఇంకేం సాయం చేస్తాడు? దేవుని సహాయం. అందుకే దేవుడు, ఎందుకు దేవుడు సాయుడు అంటే కింద వచనంలో ఏముంది అంటే 6వ వచనం చూడండి, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృష్టించిన వాడు ఆయన ఎన్నడూ మాట ఇంకటోడు సాయం చేస్తే ఎట్లా ఉంటుంది? మనిషి ఈ 2 లక్షణాలు లేవు. ఈయన సర్వ సృష్టికర్త సాయం చేస్తే ఎట్లా ఉంటుంది? ఆయన భూమి మీద చేయగలడు, ఆకాశంలో చేయగలడు, సముద్రంలో చేయగలడు. మనిషి ఎక్కడ చేస్తాడు చెప్పండి? అన్న మా ఊరైతే చేసేటోడు చూడన్నా, మా రాష్ట్రం కాదు, మేము ఏం చేయలేమో చేతులు ఎత్తుతాడు. దేవుడు ఎక్కడైనా చేయగలడు.
సముద్రంలో సాయం చేయగలడు, ఆకాశంలో సాయం చేయగలడు. ఎందుకంటే ఈ మూడింటికి, సమస్త సృష్టికి ఆయన ఓనర్, యజమాని. అంతా ఆయన చేతిలో ఉంది. మనుషులందరూ ఆయన చేతిలో ఉన్నారు. ఎవరిని పంపమంటే వాళ్ళని పంపిస్తాడు. ఆయన సహాయాన్ని అడగండి. అందుకే ప్రతిరోజు దేవుని సహాయం కోసం వేడుకండి. మనుషుల సాయం కావాలి. దేవుడే మనుషులు తిప్పి పంపిస్తాడు నీ దగ్గరికి. నీకు సహాయం ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి వస్తాయి. కానీ ఈ మనిషి చేయి పట్టుకోవద్దు, కాలు పట్టుకోవద్దు. దేవుని సహాయం వల్లనే వీళ్ళంతా మారువేరగాలే. మళ్ళా ఈ పదం మీకు అర్థమవుతుందో లేదు కానీ వ్యాపారం చేసేటప్పుడు వేరుశనగకాయలు అమ్ముతారు కదా, వేయించినవి, ఉడకబెట్టినవి బండి మీద పోసుకొని, ఒకడు బండి మీద పోతా నిలబడి ఒకటి తీసుకొని తిన్నాడు. వాడు అమెటో ఇటో చూసినాడు. రెండోది తీసుకొని తిన్నాడు. మళ్ళీ ఇటో చూసినాడు. మూడోసారి చేయి పట్టుకున్నాడు. కొంటే కొను లేకపోతే పా అన్నాడు. పొద్దున ఇటో పెట్టి తిన్నీకి ఇదేమన్నా. వానికి డబ్బులు లేక మరసంగా పోయినాడు. పోతా ఉంటే రోడ్డు పక్కన ఒక 20 ఎకరాల వేరుశనగ పొలం పీక్తా ఉన్నారు. తీస్తా ఉంటే వీడు ఆశతో భయపడుకుంటే ఎవరేమంటారని ఒక మూల పోయి ఇంత తీసుకొని తింటా ఉంటే ఒక ఆయన చూస్తాడు. ఏం సార్ అట్లా భయపడతారు? రండి లోపలికి రండి, మీకు కావాల్సినంత తినండి. అరే పోయేటప్పుడు ఇన్ని కోసి వేరుశనగకాయలు పెట్టి పంపండి అన్నాడు. ఈ వ్యక్తికి అర్థం కాదు. ఆ వ్యక్తి 3 సార్లు తింటేనే చేపట్టుకొని ఇక వానని ఈయనెవర్రా అని అడిగినాడు. పెరిగట్టు ఆయన ఎవరైనా, ఈయన ఓనర్ అప్ప, 20 ఎకరాల ఓనర్. నువ్వు తినేవనుకో లెక్క అవుతుందే. అప్పుడు అన్నాడు, ఓనరే మారు బెరగాడు, వాడెవడో కొనుక్కోసుకొని అమ్ముకుంటాడు. వాని దగ్గర కాలు పట్టుకుంటాడు. ఓనర్ని పట్టుకో, ఏమైనా ఇస్తాడు. ఆయన ఏమైనా ఇవ్వగలడు. నేను మళ్ళీ చెప్తున్నాను, లోకం అర్హతలు ఉంటేనే ఇస్తాడు. దేవుడు ఎన్నుకున్న తర్వాత అర్హతలు కూడా ఆయన ఇస్తాడు. నువ్వు ఏ స్థానంలో? దావీదు గొర్రెలు కాచేవాడైనప్పటికీ రాజు చేశాడు. ఇది ఎవరి వల్ల కాదు, దేవుని వల్ల సాధ్యం. అందువల్ల మనుషుల సహాయం వ్యర్థం. ఇంకొక మాట చూడండి, బాగా తెలిసిన వాక్యం కానీ తేలినట్టుగానే పోతూనే ఉంటాం. అదే సాగత గ్రంథంలో పక్కనే 31వ అధ్యాయం 30వ అధ్యాయం 30వ వచనం. 31వ అధ్యాయం 30వ వచనం ఏముంది చెప్పండి? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఎన్నిసార్లు చదవలే, ఎన్నిసార్లు వినలేదు. కానీ ఎందుకో అంత ఆరాటం కదా. ఎంత పూరి గుడిసెలోనైనా ఫెయిల్ లోకి కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే బాగా కనపడాలనే కదా. అది లేదన్నా, ఇది లేదు సార్, ఇది అంటున్నారు. బాత్రూమ్ లేకపోతే ఇంత సబ్బులు ఎంత కంటే 75 రూపాయలు అన్నా. నేను ఒక ఆయన దగ్గరకు పోయినా, పోతే సోప్ ఎంత అంటే 150 అన్నాడు. నిజానికి అంటే కలర్ ప్రాబ్లం కాదు కానీ నిజానికి ఆయన ఎట్లంటే బొగ్గు కన్నా నలుపు. ఆయన వాడే సోపు మాత్రం 150. ఎన్నేళ్ళు అయినా వాడవటంటే 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు అయినా ఏమైనా మారిందంటే మారకుండా ఎంత నమ్మకం ఉంది సోపు మీద. మనిషికి చూడండి, ఆ ఒక్క తత్వాన్ని పట్టుకున్నాడు. 7 వారాల్లో ముఖం ఇట్లా మెరిసిపోతారు. అందరి ఆశ ఏంటంటే తెల్ల కనపడాలన్న ఒక ఆలోచన. పేపర్లో చూసి మొదటి వారానికి ఇట్లా, 2వ వారం, 3వ వారం ఇట్లా చూసి ఇంకా అది 45 అయినా, 50 అయినా, 75 అయినా, 90, 100 పెట్టైనా 7 వారాలు అయింది కదా, ఏమన్నా మారిందా? ఏమన్నా వెలిగినారా అంటే 7 వారాలైనా 70 వారాలైనా వెలుగరు. వాడు చెప్పింది ఏంటంటే అమ్మినోడు ఎలుగుతున్నాడు, కొన్నోళ్ళు కాదు. అమ్మినోడు మొత్తం చూడండి, ఈ సౌందర్యం చుట్టే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. కోట్ల రూపాయల వ్యాపారం నిజమే, కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పినాం అనుకోండి, మీరేమో పెద్దలు అయిన తర్వాత మమ్మల్ని పూసుకోద్దట అంటే, సరే ఎందుకు చెప్పాలా? మీకు అనుభవం వచ్చిన రోజున అది అనుభవపూర్వకంగా అర్థమైనప్పుడు
అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకని తెలుస్తుంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, శుభ్రంగా ఉండడం ఎప్పుడు ఆశించదగింది, కానీ సౌందర్యంగా ఉండడం కోసం మనం పెట్టే ప్రతి పైసా కానీ చేసేటువంటి సమయము కానీ. మేము ఎంఎస్సి సైకాలజీ క్లాసులకు వెళ్ళేటప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్ అనేవాడు, అరే మీరు బాగా పాస్ కావాలంటే అద్దం ముందర ఎంతసేపు నిలబడతారో అంతసేపు చదువుకోండి సార్, ఖచ్చితంగా పాస్ కాకపోతే నన్ను అడగండి. ఎంతసేపు చదువుకోవాలంటే రే మీరు అద్దం ముందర ఎంతసేపు నిలబడతారు రోజు, అంతసేపు చదువుకోరా సార్, పాస్ కాకపోతే నన్ను వచ్చి అడగండి అంటే. ఇది దేవుని బిడ్డలు గమనించాల్సింది ఏంటంటే, ఇది దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన రూపం. ఈ రూపం ఎవరి చేతుల్లో రూపొందించుకున్నాం మనం? ఆయన చేతులే మనల్ని నిర్మించెను, ఆయన చేతులలోనే మన రూపు దిద్దుకున్నాం. మరి మనం ఏదైనా నోటీస్ చేస్తే దేవుని తప్పుపట్టినట్టే కదా. అందువల్ల దేవుడిచ్చిన ఈ స్ట్రక్చర్ చాలా మంది 100కి 90% ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ బాడీ అంటే నో. ఒక ఆయన ఇంత కొట్టి ఉండి అన్న ఆయన ఒక ఆయన అంటే, ఒక ఆయన మరీ ఇంత నల్ల బొగ్గు లెక్క పుట్టాలా అని ఒక ఆయన అంటే. కానీ కొద్ది మంది మాత్రమే అడ్జస్ట్ అవుతారు. ఇది దేవుడు నాకు తన చేతులతో, దీనికి నాకు సంబంధం లేదు, నేను సంపాదించుకునేదనైతే బాధపడను, కానీ దేవుడు నాకు ఇచ్చిన రూపం ఎన్నడూ నిందించకూడదు, ఎన్నడూ బాధపడకూడదు, సంతోషించాలి. అట్లా కొంతమంది 24 గంటలు ఏడ్చుకుంటూనే ఉంటారు, ఎందుకు నాకు ఇట్లా, ఎందుకు నేను ఇట్లా పుట్టిన, ఏమైంది చెప్పండి. అందుకే ఇది అక్షర సత్యం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. పరిశుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, తప్పు లేదు, కానీ అందంగా ఉండాలనుకొని మనం చేసే ప్రతి పైసా, ఎందుకంటే సౌందర్యం ఒకరోజు నశిస్తుంది, ఇది పర్మనెంట్. దానికి పెట్టిన ఖర్చు కూడా వేస్ట్ అయినట్టే కదా. ఆలోచన ఏం విధానంగా ఇదేం నిలబడేది కాదు, పోయేది. అందువల్ల వ్యర్థము. భక్తుని యొక్క ఆశ ఏంటంటే, దేవా నా జీవితంలో వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచు అని ప్రార్థన చేశాడు. వ్యర్థమైపోయే వాటిని దూరంగా ఉంచు. తన ఆత్మీయ జీవితములో, నా జీవితములో వ్యర్థమైనవి నా దగ్గర ఉండకూడదు. వ్యర్థమైన దానికోసం 5 సంవత్సరాలు కష్టపడినాను, వ్యర్థమైన దానికోసం 50,000 ఖర్చు పెట్టినాను, ఇట్లాంటి ఉండకూడదు. నా లైఫ్లో ప్రతీది కూడా అర్థవంతంగానే ఉండాలా. వ్యర్థమైన దానికోసం నేను సమయాన్ని కేటాయించకూడదు, వ్యర్థమైన వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టకూడదు, వ్యర్థమైన వాటి కోసం నేను ప్రయాసపడకూడదు, వ్యర్థమైన వాటికి ఏవి నా దగ్గర ఉండకూడదు. అటువంటి ప్రార్థన మనవి చేశారు. రెండవ మనవి అబద్ధములు అన్నాడు కదా, కాబట్టి అది మిగతా భౌతిక మనవి తదుపరి మనం కంటిన్యూ చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.